హలో ఎవరిబడి, గుడ్ మార్నింగ్. ఈరోజు త్రికోణమితి అంటే ట్రిగోనమెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. ఇది 10th క్లాస్లో వస్తుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క చోట ఇది వెంటాడుతుంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్లో ఇది ఒక సూత్రంగా మనం వాడాల్సి వస్తుంది. ఫస్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అని కూడా అంటుంటారు పుస్తకాలలో. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఇక్కడ చూడండి, చిన్న విషయం. ఆల్ అంటే అన్ని టీఆర్స్, టోటల్ టీఆర్స్, అన్ని త్రికోణ నిష్పత్తులు. సిల్వర్ అంటే ఎస్ అంటే సైనో కోసికెంట్, అంటే సైన్ యొక్క రెసిప్రోకల్ కోసికెంట్ కాబట్టి సైనో కోసికెంట్. టీ అంటే ట్యాను కాటు. కప్స్ అంటే కాసు సీకెంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫార్ములా. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. అంటే వీటి మధ్య 90 degrees ఉంటుందని అందరికి తెలుసు. సో 90 ప్లస్ 90 180, 180 ప్లస్ 90 270, 270 ప్లస్ 90 360. నేను క్లాస్లో చెప్పుకున్నాను ఎవరు 360 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి. ఇక్కడ చూడండి, దీని మొదటి పాదము ఫస్ట్ క్వాడ్రాంట్ అంట, దీని సెకండ్ క్వాడ్రాంట్, ఇది థర్డ్ క్వాడ్రాంట్, ఇది ఫోర్త్ క్వాడ్రాంట్. అంటే ఒకటో పాదము, రెండో పాదము, మూడో పాదము, నాలుగో పాదం. మొదటి పాదంలో ఆల్ పాజిటివ్, రెండో పాదంలో సిల్వర్ పాజిటివ్, మూడో పాదంలో టీ పాజిటివ్, నాలుగో పాదంలో కప్స్ పాజిటివ్. ఆల్ అంటే అన్ని పాజిటివే. ఆల్ ట్రిగోనమిక్ రేషియోస్, అన్ని త్రికోణ నిష్పత్తులు ధనాత్మకమే. సిల్వర్ అంటే ఏ సైను కోసికెంట్ పాజిటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రాంట్. రెండో పాదంలో సైను కోసికెంట్ ధనాత్మకాలు. మూడో పాదంలో ట్యాను కాటు ధనాత్మకాలు ఆర్ పాజిటివ్. నాలుగో పాదంలో సి అంటే కప్స్, సి అంటే కాసు సీకెంట్. కాసు సీకెంట్లు ధనాత్మకాలు నాలుగో పాదంలో. కాస్ సీకెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రాంట్. ఇక్కడ చూడండి, యాంగిల్స్ కొద్దాం. 90 మైనస్ తీటా అనేది మొదటి పాదంలో ఉంటుంది. 90 ప్లస్ తీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రాంట్. 180 మైనస్ తీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రాంట్. 180 ప్లస్ తీటా మూడో పాదంలో పడుతుంది. 270 మైనస్ తీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రాంట్. 270 మైనస్ తీటా అనేది మూడో పాదంలో పడుతుంది. 270 ప్లస్ తీటా నాలుగో పాదంలోకి వస్తుంది. 360 మైనస్ తీటా అనేవాడు నాలుగో పాదంలో ఉంటాడు. 360 ప్లస్ తీటా అనేది మొదటి పాదంలోకి వస్తుంది. సో ప్లస్ అంటే అవతల పోతుంది, మైనస్ అంటే ఇవతల పడుతుంది. బాగా చూడండి, ఫస్ట్ పాదంలో ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ది యాంగిల్స్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రాంట్? 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. సెకండ్ క్వాడ్రాంట్ 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా. థర్డ్ క్వాడ్రాంట్ 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. ఫోర్త్ క్వాడ్రాంట్ 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఫస్ట్ పాదంలో ఆల్ పాజిటివ్, సెకండ్ పాదంలో సైన్ కోసికెంట్ పాజిటివ్, థర్డ్ పాదంలో ట్యాన్ కాటు పాజిటివ్, నాలుగో పాదం ఫోర్త్ క్వాడ్రాంట్లో కాసు సెకండ్ పాజిటివ్. సో ఏ పాదంలో ఏమి పాజిటివ్లో మనం పసిగట్టేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు మనం సూత్రాలు పాటించాలి, రెండు నియమాలు పాటించాలి. వి ఫాలో ది 2 రూల్స్. ఫర్ 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ తీటా, టీఆర్స్ ఆర్ చేంజ్ యాజ్ సైన్ కాస్ కాస్ సైన్, ట్యాన్ కాట్ కాట్ ట్యాన్, సీకెంట్ కోసికెంట్ కోసికెంట్ సీకెంట్. 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఉన్నప్పుడు త్రికోణ నిష్పత్తులు సైన్ కాసు పరస్పరం మారుతాయి. సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్ అవుతుంది. సీకెంట్ కోసికెంట్ అవుతుంది, కోసికెంట్ సీకెంట్ అవుతుంది. ఓన్లీ 90 270లకే. బట్ 180 360, 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ తీటాలకు త్రికోణ నిష్పత్తి మారదు. టీఆర్ నో చేంజ్. సైనే కాస్ కాసే, ట్యాన్ ట్యానే, కాట్ కాటే, సీకెంట్ సీకెంటే, కోసికెంట్ కోసికెంట్గానే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ పాద కోణాలు క్వాడ్రాంట్ యాంగిల్స్ కనుగొనేటప్పుడు, అంటే 90 ప్లస్ తీటాకు 180 మైనస్ తీటా కనుగొనేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద చేంజ్ ఆఫ్ సైన్. గుర్తు మార్పు ఫస్ట్ గమనించాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద చేంజ్ ఇన్ టీఆర్. ఆ తర్వాత మనము త్రికోణ నిష్పత్తి మారుతుందో లేదా గమనించాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ ద చేంజ్ ఆఫ్ సైన్. After that, we have to consider the change of TR. మొదట గుర్తు మార్పు,
రెండోసారి త్రికోణమితి మార్పును గమనించి మనం యాంగిల్ను ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా మారుతుంది, ఆ టీఆర్ ఆ త్రికోణమితి ఏ విధంగా తయారవుతుంది గమనించాలి. ఆ రెండు నియమాలు పాటించి మనం ఎంటర్ అవుదాం. ఫస్ట్ 90 మైనస్ థీటా కలుపుతున్నాం. అంటే ఫస్ట్ పాదంలో ఉంది 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా, ట్యాన్, కాటు, సీకెంట్, కోసెకంట్ రాసుకున్నాం. 90 మైనస్ థీటా మొదటి పాదంలో కదా. 90 మైనస్ థీటా లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ పాజిటివ్. సో అన్ని ప్లస్లు రాసినాను. మొదటి నియమం పాటించిన. ఫస్ట్ చేంజ్ ఆఫ్ సైన్ ఆల్ పాజిటివ్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ చేంజ్ ఇన్ టీఆర్. తర్వాత త్రికోణమితి మారుతుందా లేదా గమనించాలి. ఇప్పుడు గమనించేటప్పుడు 90 ఉంది కాబట్టి సైన్ కాస్ అయింది, కాస్ సైన్ అయింది, ట్యాన్ కాట్ అయింది, కాట్ ట్యాన్ అయింది, సీకెంట్ కోసెకంట్, కోసెకంట్ సీకెంట్ అయిపోయింది. ఈ 6 ఒక్కసారి 90 ఉంటే టీఆర్ మారింది. 90 మైనస్ థీటా ఫస్ట్ పాదంలో ఉంది, దట్ ఈస్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఆల్ పాజిటివ్స్, టోటల్ ఆర్ పాజిటివ్స్. టీఆర్సీ చేంజ్. 90 ప్లస్ థీటా ఎక్కడ ఉందో చూడండి. అది 90 ప్లస్ థీటా మన పటంలో చూస్తే రెండో పాదంలో ఉంది, దట్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ ఎస్ పాజిటివ్, అంటే సైన్ కోసెకంటే పాజిటివ్. అది సైన్కు పాజిటివ్ రాసిన, కోసెకంట్ పాజిటివ్ రాసిన, రిమైనింగ్ ఆల్ నెగిటివ్స్, మిగతావన్నీ నెగిటివ్స్ రాసిన. 90 ఉంది ఇక్కడ, అందువల్ల టీఆర్ మారింది. సైన్ కాస్ అయింది, కాస్ సైన్ అయింది, సీకెంట్ కోసెకంట్ అయింది, ట్యాన్ కాట్ అయింది, కాటు ట్యాన్, అన్నీ మారిపోయినాయి. టీఆర్ విల్ చేంజ్, త్రికోణమితి మారుతుంది. నెక్స్ట్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా ఎక్కడ ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో, పటంలో చూడండి. 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో రెండో పాదంలో ఉంది. రెండో పాదంలో సిల్వర్ పాజిటివ్, అంటే సైన్ కోసెకంట్ పాజిటివ్. అదొక సైన్ పాజిటివ్, కోసెకంట్ పాజిటివ్ రాసుకున్న తర్వాత త్రికోణమితి మారుతుందో లేదో గమనిద్దాం. 180 ఉంటే మారదు, టీఆర్ నో చేంజ్. ఇన్ 180 into 360. సో సైన్ సైనే, కాస్ కాసే, ట్యాన్ ట్యానే, కాట్ కాటే, సీకెంట్ సీకెంటే, కోసెకంట్ కోసెకంటే రాసేసినాము. ఓకే, ఇప్పుడు 180 ప్లస్ థీటా పోతాం. 180 ప్లస్ థీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. 180 ప్లస్ థీటా మూడో పాదంలో ఉంది. మూడో పాదంలో టీ, టీ అంటే ట్యాన్ కాట్ పాజిటివ్. అదో ట్యాన్ కాట్ పాజిటివ్ రాసిన, రిమైనింగ్ ఆర్ నెగిటివ్స్. 180 ఉంటే మారదు, అంటే త్రికోణమితి మారదు. సైన్ సైనే, కాస్ కాసే, ట్యాన్ ట్యానే, కాట్ కాటే, సీకెంట్ సీకెంటే, కోసెకంట్ కోసెకంటే రాసేసినాం. నెక్స్ట్ 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, నా మూడో పాదంలో ఉంది. మూడో పాదంలో ట్యాన్ కాట్ పాజిటివ్. అదో ట్యాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్. ట్యాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్ కాబట్టి ట్యాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్. ట్యాన్ కాట్ పాజిటివ్, మీకు రిమైనింగ్స్ ఆర్ నెగిటివ్స్, మిగతావన్నీ నెగిటివ్స్. అందువల్ల ఇక్కడ 270 ఉంటే టీఆర్ విల్ చేంజ్, టీఆర్ అనేది మారుతుంది. సైన్ కాస్ అయింది, కాస్ సైన్ అయింది, ట్యాన్ కాట్ అయింది, కాట్ ట్యాన్ అయింది, సీకెంట్ కోసెకంట్ అయింది, కోసెకంట్ సీకెంట్ అయింది. 270 ప్లస్ థీటా కదా. 270 ప్లస్ థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్, నాలుగో పాదంలో పడుతుంది. నాలుగో పాదంలో కప్స్, అంటే కాసు సీకెంట్ పాజిటివ్. అదో కాసు పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, కాస్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆర్ నెగిటివ్స్, మిగతా రాసినాం నెగిటివ్గా. ఒక విషయం, 270 ఉంటే టీఆర్ మారుతుంది, 90కి 270కి మారుతుంది. సైన్ కాస్ అయింది, కాస్ సైన్ అయింది, ట్యాన్ కాట్ అయింది, కాట్ ట్యాన్ అయింది, సీకెంట్ కోసెకంట్ అయింది, కోసెకంట్ సీకెంట్ అయిపోయింది. ఇప్పుడు 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా కొద్దాం. ఒక నిమిషం. 360 ఈజ్ 0 ఇన్ ట్రిగోనమెట్రీ. 360 అనేవాడు 0కు సమానం, నిన్న క్లాస్లో కూడా చెప్పాను. ఎప్పుడైతే 360 వచ్చిందో డోంట్ ఫియర్. 360 0కు సమానం కాబట్టి 360 ఈజ్ ఈక్వల్ టు 0. వీ హ్యావ్ టు ఈక్వల్ టు 0. సైన్ 360 ప్లస్ థీటా అన్నప్పుడు 360ని 0 చేసుకుంటారండి. సో ప్లస్ థీటా మిగులుతుంది కాబట్టి అది అట్లే కూర్చుంటే సైన్ 360 ప్లస్ థీటా అంటే సైన్ థీటానే, కాస్ 360 ప్లస్ థీటా అంటే కాస్ థీటానే, ట్యాన్ 360 ప్లస్ థీటా అంటే ట్యాన్ థీటానే. 360 మైనస్ థీటాలే కొద్దాం. 360 0 చేసుకుంటే అన్ని మైనస్ థీటాలు మిగులుతాయి లోపల. నిన్న కూడా మైనస్ థీటా వాల్యూస్ అని ట్రిగోనమెట్రీ ఫార్ములాస్ చెప్పినాం. సైన్ మైనస్ థీటా మైనస్ బయటకు వస్తుంది, దట్ విల్ కమ్ అవుట్. కాస్ మైనస్ థీటా అంటే ప్లస్ అవుతుంది, సీకెంట్ మైనస్ థీటా అంటే ప్లస్ అవుతుంది, ట్యాన్ మైనస్ థీటా అంటే మైనస్ బయటకు వస్తుంది అంటున్నాం. సో 360 వచ్చినప్పుడు మీరు కంగారు పడిన అవసరం లేదు, అది 0 కాబట్టి.
బట్ ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. ఇంకొక విషయం, ఇప్పుడు ఇన్ని ఉన్నాయి 90 మైనస్ తీటాకు, 90 ప్లస్ తీటాకు, 180 మైనస్ తీటా, 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా, 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా, మొత్తము 2 2 4 4 2 2 2 4 4 2 6 6 2 8 8 6 48 వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్క దానికి 6 6 ఉన్నాయి, 48 వస్తాయి. ఈ 48లో ఏది అడిగినా చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్లో పిల్లలు అడుగుతుంటా, ఎవరే ఒకటి అడగండి రా అంటుంటా. సైన్ 270 మైనస్ తీటా ఎంత సార్ అంటాడు. నేను మనసులో అనుకుంటా 270 మైనస్ తీటా మూడో పాదం ఉంది, మూడో వల్ల ట్యాన్ పాజిటివ్ కాబట్టి సైన్ మైనస్ 270 సైన్ కాస్ అవుతుంది. సో మైనస్ కాస్ తీటా అని చెప్పాలి. ఇదంతా మనసులో అనుకోవాలి. కాస్ 90 ప్లస్ తీటా ఎంత మనసులో 90 ప్లస్ తీటా రెండో పాదంలో సైన్ కోసంటే సో కాస్ కాబట్టి మైనస్ 270 ఉంది కాబట్టి కాస్ అనేది మైనస్ అవుతుంది. సో మైనస్ అయింది. అదంతా మనసులో అనుకొని టక్ అని చెప్పాలి. నేను బస్సులో పక్కన పిల్లుని దగ్గర కూర్చోంట, బాబు క్లాస్లో ఆల్ సర్టికప్స్ అయిపోయిందా అంట. అయిపోయింది సార్ అంటాడు. సైన్ 180 మైనస్ తీటా ఎంత అంట. మనము లోపల మనసులో అనుకొని టక్ అని చెప్పగలగాలి. అలాంటి పక్కన కూర్చొని అడుగుతాడు. కాబట్టి ఈ 45 సూత్రాలు, ఆ పాద కోణాలు జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి. ఒక్కొక్కటి ఓసారి రాసుకొని అదేమైనా మీరు మనసులో అనుకొని క్యాచ్ చేయాలి. అంటే ఒక యాంగిల్ సైన్ 360 మైనస్ తీటా ఎంత, 360 జీరో కాబట్టి సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా ఎవరైనా చెప్పగలగాలి. ప్రాబ్లం చేసినప్పుడు మధ్యలో వస్తుంది, అప్పుడు మనం టకటక మనసులో అనుకుని అతని ఆన్సర్ వేయాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఆల్ సిల్వర్ టీకప్స్ ఈజీగా వస్తుంది. 10th క్లాస్ వస్తుంది, ఇంటర్మీడియట్ వస్తుంది, మనం ఏ ప్రాబ్లం చేసినా వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది. సో ఈజీగా మీరు దీన్ని జాగ్రత్తగా కొంచెం రిహార్సల్ చేయండి. నేనైతే క్లాస్లో ప్రతి ఒక్కరిని అడుగుతాను, వాళ్ళు నన్ను అడగండి అని చెప్తాను. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి.